ఇజ్రాయెల్లో ఒక పక్కనేమో కొంతమంది లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు జెనోసైడ్ చేస్తోంది, పాలస్తీనాని పాలస్తీనా లాగానే వదలాలి, హమాస్ మీద దాడుల పేరుతో పాలస్తీనా పౌరులను చంపడానికి వీల్లేదు, అట్లాగే మన బందీలని సంప్రదింపుల ద్వారా విడిపించాలంటూ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్లోనే ఉద్యమాలు జరుగుతున్నాయి. మరొక వైపున బందీల కుటుంబ సభ్యులు దేశం ఏమైపోయినా పర్లేదు ముందు మా వాళ్ళని విడిపించాల్సిందే అంటూ వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. ఈ దశలో రైటిస్టులు రంగంలోకి దిగారు. నెతన్యాహు ప్రభుత్వంలో ఉన్నటువంటి రైటిస్ట్ భావజాలికులు రంగంలోకి దిగారు. గాజాని వదిలే ప్రసక్తే లేదు, గాజాని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకు తీరుతాం, గాజాని గాజాలాగా ఉంచితే, అది పాలస్తీనా లాగానే ఉంచితే, అది ప్రత్యేక దేశంగానే ఉంచితే అది ఇజ్రాయెల్కి సార్వభౌమాధికారానికి సవాలు, తీవ్రవాదులు ఏ క్షణంలోనైనా సరే మా దేశంలోకి చొరబడి ఇలాంటి అరాచకాలే చేస్తారు మొన్న చేసిన తరహాలోనే, కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ ప్రకటించారు కరెక్ట్గా ఇదే టైంలో.